అవునా కాదా? అవును. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. ఈ మధ్యాహ్న కాలం మంది ఏమంటున్నాడంటే ఈ గెలుపు నిజమైన గెలుపు అది ప్రే చేద్దాం. బాధ చెప్పాడు. ఏమన్నాడంటే నువ్వు కొంచెం ముందుకి వెళ్ళిపో. పిల్లలు వచ్చారు, నాన్న నీ దగ్గరే పడుకుంటా, నీతోనే ఉంటా, నీతో మాట్లాడతా, నీ పక్కనే పడుకుంటా, నా నిద్ర వచ్చిందంటే పిల్లలతో అన్నాడు కదా, మీరు కూడా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. భార్యను ఉంచనివ్వలేదు, బిడ్డల్ని ఉంచనివ్వలేదు, బంధువులు ఎవరిని ఉంచలేదు, మీరు వెళ్తూ ఉండండి వస్తానన్నాడు. ఏమన్నాడు? మీరు వెళ్తూ ఉంటే వస్తానన్నాడు. ఏంటా మా ఆయన పంపించేస్తున్నాడు, ఏంటి మా ఆయన పంపించేస్తున్నాడు, ఒక్కడే ఉంటానంటున్నాడు ఏంటి? ఆయనకంటే ప్రశాంతత కావాలనుకుంటా కాబోలు. ఏమై కావాలి? మీరు ఇప్పుడు మీ ఇంట్లో మీ నాన్నగాని వినండి వినండి వినండి, చాలా శ్రేష్టమైన వాక్యం, ఆత్మతో పండేటువంటి వాక్యం ఏంటంటే, కొన్నిసార్లు మన ఇంట్లో పెద్దవాళ్ళు కొన్నిసార్లు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటారంటే, దయచేసి మీరు నన్ను ఒంటరిగా అంటారు. అప్పుడు మనకేమనిపించింది? ప్రశాంతత కోసం మనం వదిలిపెట్టి వెళ్ళమంటున్నాడేమో అనుకొని వెళ్ళిపోతాం. కొన్నిసార్లు లీవ్ ఎలోన్ అంటారు. యాకోబుడు ఇంతే అన్నాడు, నన్ను ఒంటరిగా వదలండి. వినండి వినండి, లీవ్ ఎలోన్, నన్ను ఒంటరిగా వదలండి అని చెప్తే భార్య వదిలేసింది, ముందుకు వెళ్ళిపోయింది. బిడ్డలు వదిలేశారు, ముందుకు వెళ్ళిపోయారు. బంధువులు వదిలేశారు, పని వాళ్ళు కూడా వదిలేశారు, కొంచెం ముందుకు వెళ్తున్నారు. వదిలేటువంటి పూర్తి కాదు, గంటో 2 గంటలో ఫోటో వదిలేశారు. అంటే అర్థం ఏంటి? ఆయన నుండి దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మోకాలకు పని పెట్టాడు. ఏం పెట్టాడమ్మా? మోకాలకు పని పెట్టాడు. ఎంతసేపు? 10 నిమిషాలు. ఎంతసేపు? అరగంట. ఎంతసేపు? ప్రార్థన ఆగడం లేదు. ఎంతసేపు? రాత్రంతా ఏడుస్తున్నాడు, రాత్రంతా గోదాడుతున్నాడు, రాత్రంతా బ్రతిమలాడుతున్నాడు, రాత్రంతా కన్నీరు గారుస్తున్నాడు. చేసిన తప్పులని ఒప్పుకుంటున్నాడు, చేసిన తప్పులని దేవుని ఎదుట అతిక్రమణ దాచిపెట్టువాడు వద్దనడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము. ఏడ్చి ఏడ్చి పాపాలన్నీ కన్నీళ్ళకుండా బయటకు వచ్చేస్తున్నాయి, మోసాలన్నీ కన్నీళ్ళకుండా బయటకు వచ్చేస్తున్నాయి, దోషాలన్నీ కన్నీళ్ళకుండా బయటకు వచ్చేస్తూ ఉంటుంటే హృదయం తేలికైంది. ఏంటమ్మా? హృదయము తేలికైపోయింది, నెమ్మది కలిగింది. లోపల మీకు మాట చెప్తా వినండి. మీరు ఏదైనా పాయసం ఫుడ్ తినారనుకోండి, లేదన్నా విషాన్ని తాగారనుకోండి, లేదా ఎండి తాగారనుకోండి, లేదా ఇంకేదైనా టాబ్లెట్ మింగారనుకోండి, అది బయటికి వచ్చేంత వరకు డాక్టర్ గారు ఏం చేస్తారు? మీకు అర్థం కాదు కదా? అవునా కదా? లోపల ఉన్నది బయటకు వచ్చేంత వరకు డాక్టర్ గారు ఏం చేస్తారు? అది కక్కే విధంగా, వాంతి అయ్యే విధంగా, లోపల ఇంకా ఏమీ లేదు, రక్తము పడేంత వరకు దాన్ని కక్కిస్తానే ఉంటారు. అప్పుడు ఏమైంది? లోపల ఉన్న చెడు అంతా కూడా బయటకు వచ్చేసి మనసు తేలికైపోయింది. లోపల ఉన్న పాపము, లోపల ఉన్న మోసము,